హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ నేను దాల్ని బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను చింతపండుని గ్రేవీని తీసుకొని పెట్టుకున్నా. అండ్ వెజీస్ నేను క్యారెట్, టొమాటో, ఆనియన్స్ని పీసెస్ కాకుండా చిన్న చిన్న ఆనియన్స్ని పీల్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం జింజర్ని స్మాష్ చేశాను. గ్రీన్ చిల్లీ 4 to 5 అండ్ బాటిల్ గ్రౌట్. అంటే ఇంకా వెజ్జీస్ కావాలి అంటే డ్రమ్ స్టిక్, లేడీస్ ఫింగర్, సో మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ ఇవే యాడ్ చేస్తున్నాను. పాన్లో 1 by 1 వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బాటిల్ గ్రౌట్, ఇంకా జింజర్ని స్మాష్ చేసిన ఆనియన్స్, క్యారెట్, టొమాటో, సో ఇవన్నీ యాడ్ చేసేసుకుందాం ఫస్ట్ మనం. సో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ చింతపండుని మనం గ్రేవీ తీసుకొని పెట్టుకున్నాం కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక 2 cups వాటర్ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం లిడ్ని క్లోజ్ చేసి ఒక 2 whistles రానిద్దాం. ఇలాగైతే కొంచెం బాగా కుక్ అవుతాయి అన్ని వెజిటబుల్స్. సో 2 whistles వచ్చాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయి. సో ఎక్కడ ఏది బ్రేక్ అవ్వడం కానీ, ఆనియన్స్ విడిపోవడం కానీ అట్లా ఏమీ లేదు. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని అందులో మనం స్మాష్ చేసుకున్న దాల్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. సో దానికి ఇప్పుడు దాల్ని వేసాం కదా, నేను 4 cups ఆఫ్ వాటర్ వేస్తున్నాను. హీట్ అయి బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటే లైట్గా అప్పుడు మనం వెజిటేబుల్స్ బాయిల్ చేసుకున్నాం కదా, అదంతా వేసుకోవాలి. సో ఇది అంతా బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉండగా నెక్స్ట్ మనం ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా. సో ఇప్పుడు సాంబార్ పౌడర్ని కూడా నేను 1.5 tablespoon యాడ్ చేశాను. సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు, అది మన ఆప్షనల్. కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక నేను 2 tablespoons ఆఫ్ గీ అండ్ 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో నేను గార్లిక్ స్మాష్ చేసింది వేసుకున్నాను. సో అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, ఒక 10 seconds అలాగా. సో ఫ్రై అయ్యాక నెక్స్ట్ జీరా, ఆవాలు కూడా అండ్ కొంచెం మెంతులు అవి కూడా వేసుకొని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. సో మీరు కావాలంటే మొత్తంని గీ కూడా యూస్ చేయొచ్చు. నేను 2 spoons ఆఫ్ గీ అండ్ 1 spoon ఆఫ్ ఆయిల్ యూస్ చేశాను. గీ యూస్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో 1/2 spoon ఆఫ్ ఇంగు వేసాను. ఇంగు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇప్పుడు ఈ పోపుని అంతా మనం సాంబార్ ప్రిపేర్ అయింది కదా ఇందులో వేసేసుకుందాం. సో మనం ఈ పోపుని మొత్తం అంతా వేసుకుందాం, ఎందుకంటే గీతో ఫ్రై చేసుకున్నాం కదా, స్మెల్ కూడా చాలా బాగుంది. సో చూడండి. సో మన వేడి వేడి రైస్తో సాంబార్ చాలా బాగుంటుంది. సో ఈజీగా కూడా, అండ్ చిన్న ఆనియన్స్ వేసాం కదా, టేస్ట్ ఇంకా బాగుంటుంది. లేడీస్ ఫింగర్స్, డ్రమ్ స్టిక్ అవి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ అవి కొంచెం తర్వాత బాయిల్ చేసుకోవాలి. ఒకటేసారి అయితే అవి స్మాష్గా అయిపోతుంది. సో మనం వేడి రైస్తో సాంబార్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా టేస్టీగా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. సో సీ యూ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.